ఎడాపెడా వలసలు కూడా మీరు చూశారు. ఇప్పుడు ఎవరుంటారో నెక్స్ట్ డే వాళ్ళు కండో వేసుకుని టీవీలో కూర్చుంటే కానీ వీళ్ళు ఫలానా పార్టీ అని చెప్పలేని పరిస్థితి అయిపోయింది. మీరు చూస్తున్నారు కదా, చాలా పతనం అయిపోయినాయి. అంటే నాయకులు ఒక నైతికతను కోల్పోయింది. ఆ నైతిక శక్తి ఉండాలి నాయకుడు అనేవాడికి. ఎందుకు జరుగుతుందంటే ఇదే, ఇక అవతల వాడు కూలిపోతే నేను వస్తే మళ్ళీ కాంట్రాక్ట్ల విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం నాకు దక్కుతుంది అనే ఆలోచన. కానీ ప్రజలకు మొత్తంగా దీర్ఘకాలికమైన దృష్టి నుంచి చూస్తే తెలంగాణ సమాజం ఇట్లా పురోభివృద్ధి చెందాలి, దానికి అనుసరించవలసిన మార్గం ఇది అని అనుకొని ఆ మార్గంలో సమాజాన్ని నడిపించేటువంటి ప్రయత్నం పార్టీలు చేయాలి. ఆ పని చేసినప్పుడు పార్టీలకంటూ ఒక పాత్ర ఉంటుంది. ఆ నాయకులు కూడా వచ్చేవాళ్ళు ఆ నిబద్ధతతో మిగులుతారు. అప్పుడు ఈ సమస్యలు రావు. లేకపోతే ఏమవుతుంది, ఇంకో కాంట్రాక్ట్ ఇస్తానంటే అటు పోతారు, అంతకంటే ఎక్కువ కాంట్రాక్ట్ దొరుకుతుందంటే ఇటు వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. మనకు చూస్తూనే ఉన్నాం. రేపు అందరు కట్టగట్టుకొని మళ్ళీ బయటికి రారని ఏమీ లేదు. అదిగో పెద్ద ఆశ్చర్యకరమైన విషయం ఏం కాదు. గతంలో టీఆర్ఎస్ నుంచి ఇతర పార్టీల్లోకి పోలేదా? అందుకని టీఆర్ఎస్ పార్టీ కూడా ఈ రకంగా పార్టీ నిర్మాణం చేయగలను అనుకుంటే అది కూడా గత చరిత్రక అనుభవాలతో చూస్తుంటే సరైన మార్గం కాదని అందరికీ అర్థమవుతూనే ఉంది. మరి వాళ్ళు ఏం చేయాలి అంటే ఉత్తమంగా అయితే వాళ్ళు ప్రజల కోసం ఒక మేలు చేయటానికి ఒక మేనిఫెస్టో రాసుకున్నారు. దాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాలి. ఆ అమలు చేయటం ప్రధాన లక్ష్యంగా ఉండాలి. పింఛన్లు ఇచ్చినాం, ఇది ఇచ్చినాం అనేది ఒకటే కాదు. మేనిఫెస్టోలో మొత్తంగా ప్రజల బతుకుదిరు అవకాశాలను పెంచడానికి చాలా విషయాలు చెప్పిండ్రు. అవన్నీ జరగాలి కదా. ఆ ప్రాతిపదికనే కదా ప్రత్యేక రాష్ట్రం కావాలని, మా నీళ్లు, మా నిధులు, మా ఉద్యోగాలు, మా జీవన ప్రమాణాలు అన్ని పెరగాలని. నీళ్ల కోసము మీరు ఒక ప్రణాళిక వేస్తున్నారు, కానీ అది ఒక పార్శ్వం. దాన్నే ఏకైక అంశంగా చేయటానికి వీల్లేదు. ఇతర అంశాలన్నీ ఉన్నాయి కదా, వాటి గురించి మనం దృష్టి పెట్టాలి కదా. ఇప్పుడు దళితుల అభ్యున్నతికి ఏం చేస్తాం, బీసీల యొక్క పురోభివృద్ధి కోసం ఏం చేస్తాం, వ్యవసాయ రంగం పట్ల మన దృక్పథం ఏంది రాసుకున్నారు కదా. రాసుకునే అమలు కావాలి కదా. అమలు అయితే ప్రజల్లో ఒక అభిమానం కలిసి వస్తే, అట్లాగే సంబంధిత అన్ని వర్గాల ప్రజలతో కలిసి మాట్లాడి వాళ్ళ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తే తెలంగాణ సమాజంలో ఒక ఐక్యత అనేది పెంపొందుతుంది. అది చాలా ముఖ్యంగాని ఇది పైనుంచి నాయకులు కలిస్తే ఐక్యత వస్తుందంటే అది సాధ్యం కాదు. అప్పుడు కింద బలహీనమైపోతుంటుంది, పైన నాయకులతో మాత్రము ఆ పడవ ఓవర్లోడ్ అయిపోతుంటుంది. అది నీళ్ళల్లో పోయినాక అది మునుగుతుందా తేలుతుందా అనుమానం.